ఏమాత్రం డోకా లేదు. 12 స్థానాలకు తక్కువ లేకుండా పక్కా 12 గెలుస్తున్నాం దాంట్లో. కానీ మీరు ఈక్వేషన్స్ ఓకే, నాకు అర్థమవుతుంది ఏంటంటే గతంలో ఒక ఎమ్మెల్యే గెలిచిన 4 అసెంబ్లీ లోక్సభ గెలిచినాం కదా, ఇప్పుడు అసెంబ్లీలో మేము 9 గెలిచాం కాబట్టి ఈజీగా మేము 12, 13 గెలిచేస్తాం లోక్సభ అంటున్నారు. నేను మళ్ళీ అది చెప్తున్నా, అప్పుడున్నది ప్రాంతీయ పార్టీ అధికారంలో, ఇప్పుడు జాతీయ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, ఈక్వేషన్స్ డిఫరెంట్ గా లేవా అనేది. తప్పకుండా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశంలో జాతీయ పార్టీ చెప్తున్నటువంటి ఇండియా కూటమి, ఆ ఇండియా కూటమి సరిగా పరిస్థితి లేదు. ఇండియా కూటమి కాంగ్రెస్ అని చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ఇండియా కూటమి కదా. ఇండియా కూటమి కానీ ఉన్నది అధికారంలో కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ. మేడం మీకు విషయం చెప్తా, తెర వెనక తెర ముందు ఉన్నదే ఇప్పుడు ఇండియా కూటమి. దాంట్లో ఉన్న నితీష్ కుమార్ పక్కకు పోయిండు, అక్కడ మమతా బెనర్జీ పక్కకు పోయింది. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా అసలు క్యాండిడేట్ ఎవరు, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, ఎట్లా వాళ్ళ అధికారులకు తీసుకొని వస్తారు? మేము 400 స్థానాలను మేము క్లియర్ గా అంటా ఉన్నాం. 100 స్థానాలు ఆ ఇండియా 100 కూడా రావు. పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒక ప్రశ్న, ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇదే రాష్ట్రాల విషయానికి వచ్చి ముఖ్యమంత్రి ఎవరంటే మీరు చెప్పగలిగారా? బీసీ ముఖ్యమంత్రి అని ఓపెన్ గా చెప్పినాం కదా. పేరు చెప్పగలిగారా? పేరు చెప్పగలిగామంటే సందర్భం వచ్చినప్పుడు చెప్తాం, అందరికీ తెలుసు కదా. ఇప్పుడు సరే వీళ్ళ దగ్గర అప్డేట్ అయ్యాడు కదా, మేము ఓపెన్ గా చెప్పినాం బీసీ ముఖ్యమంత్రి, బీసీ ఎజెండాను తీసుకొని వచ్చినాం. అప్పుడు బీసీ అవసరం కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ బీసీల పరిస్థితులు ఏమున్నాయి? రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎలక్షన్స్ కి ముందు ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసి ముందుకు వెళ్తుందా, లేదంటే మా జాతీయ పార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్తారా? ఒక బీసీ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు తీసి అగ్రకులాలకు చెందిన వ్యక్తికి ఏంటి పరిస్థితి?